ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేను మీ షురుకుంది బాగున్నారండి. మండే నేను జంగారెడ్డిగూడెం వచ్చానండి. అక్టోబర్ 2వ తారీఖుని అక్టోబర్ 2 రావడం జరిగింది. మనకి అక్టోబర్ మార్నింగ్ బయలుదేరామండి. మేము అన్ని సామాన్లు పట్టుకొని ఈవినింగ్ కల్లా చేరాం. కానీ పడుకోవడానికి పైన అకామిడేషన్ అయితే మనకి పైన నేను ఉన్నాను. దోమలు అయితే మామూలు కదండి, ఇంకా బ్యాటింగ్ వేస్తే మాకు నేను ఎంత ఎక్కడైనా పడుకుంటాను. దోమలు ఉన్న చోట అయితే నాకు అస్సలు నిద్ర పడదండి. తెల్లారి ఎంత బేగవుతో చూస్తాను, ఇంకా తట్టుకోలేక నేను కారులోకి వచ్చాను. చిన్న చిన్న సామాన్లు ఉంటే దింపించేసి కారుకి ఏసీ ఆన్ చేసుకున్నాను. కరెక్ట్ 1 గంటకు వచ్చాను. మార్నింగ్ 6 గంటలకి బండి ఆగిపోయానండి. ఏసీలో పుట్టుకుపోయాను. మ్యాక్సిమం ఒక 2 పాయింట్లు తగ్గిందండి ఆయిల్. అదే నేను రూమ్ తీసుకుంటే ఏసీ రూమ్ కానీ ఏదైనా హోటల్ తీసుకుంటే 1500, 2000, 3000 తెల్లవారు చెక్అవుట్ చేసిన దానికి ఎందుకని చూడండి. మన అకౌస్టిక్ అనేది మొత్తం అయిపోయింది. వుడ్ సెక్షన్ అయిందండి మనకి. క్లాత్ సెక్షన్ అనేది మళ్ళీ ఇవాళ సండే అండి నేను వీడియో అప్లోడ్ చేయడం. రేపు బయలుదేరితే మళ్ళీ జంగారెడ్డిగూడెం. రేపు నుంచి మళ్ళీ 1 వీక్ ఫ్యాబ్రిక్ వర్క్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోద్ది. మొత్తం నెక్స్ట్ సెకండ్ వీడియో ఏంటంటే అండి మనకి ఫ్యాబ్రిక్ అండ్ స్పీకర్ ఇన్స్టాలేషన్ మొత్తం అక్కడ ఎడిట్ వాడాను. ఈ రూమ్ సైజ్ ఎంత ఉందో మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ 2వ వీడియోలో చేస్తానండి. చూడండి. నన్ను ఎంతగా ఆదరిస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి నేను పేరున చెప్పుకోలేకపోతున్నాను బ్రదర్. ఇది ఆఫ్టర్ అండి, బిఫోర్ తయారు చేయముందు ఇది ఇప్పుడు అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో. మనకి ఫ్యాబ్రిక్ అనేది కంటిన్యూగా మొత్తం అంతా పడిపోతే ఇది 11.2 ప్రాసెస్ అండి. అటు నుంచి వచ్చేది పాలకొల్లు నుంచి ఒక ప్యాకేజ్ తెచ్చానండి. ఒక కస్టమర్ అమ్మమ్మని ఇచ్చారు. సూపర్ కండిషన్ ఉందండి, చిన్న స్క్రాచ్ లేకుండా. 12 ఇంచ్ సబ్-ఊఫర్, అకౌస్టిక్ సబ్-ఊఫర్. ఇది బిగ్ అమెరికా వాడిది అనుకుంటానండి కంపెనీది. నేను పూర్తిగా చూడలేదు. ఇక్కడ ప్యాకేజ్ ఏవి రిసీవర్ 7.2 డాల్బీ అట్మాస్ రిసీవర్ అండ్ మనకి స్పీకర్ ప్యాకేజ్ మొత్తం చూడండి. టాగా హార్మన్ 606 స్పెషల్ ఎడిషన్. ఇవి కూడా అట్మాస్ స్పీకర్స్ 2 మొత్తం 7.1 ప్యాకేజ్ అండి. సరే, నిన్న మనకి ఒక కస్టమర్ విజయవాడ నుంచి నేను శుక్రవారం సాయంత్రం దిగాను. అతను వైజాగ్ నేను దిగాను తెల్లవారు మార్నింగ్ నా కోసం 2 గంటలకి వైజాగ్ బస్సు ఎక్కి విజయవాడ నుంచి తెల్లవారు 7:30 దిగి పాపం నేను అతన్ని క్యాచ్అప్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి అతన్ని ఏవి రిసీవర్కి ఇప్పించడం జరిగింది. నన్ను నమ్మి వచ్చినంత దూరం కస్టమర్కి నేను మార్నింగ్ 7:30 నైట్ అంతా నిద్ర లేదండి మాకు. జర్నీ చేసుకొచ్చినా సరే అతని కోసం నేను వెళ్ళాను. అతను పికప్ చేసుకున్నాను. అతను మొత్తం ఇంట్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత అతను వీడియోలో చెప్పమందాం ఒకసారి. ఈ 606 స్పెషల్ ఎడిషన్ అతను మా డెమో రూమ్ తెల్లవారు 8 గంటలకు వచ్చి భయ్యా నేను రిసీవర్ తీసుకుంటున్నా, ఈ ప్యాకేజ్ నాకు కావాలని ఇచ్చాడు అన్నాడు. ఓన్లీ టాగా హార్మోని 5.0 స్పీకర్ ప్యాకేజే తీసుకున్నాండి. స్పెషల్ ఎడిషన్ టాగా హార్మోని 506 తీసుకుని అయిపోయిందండి. మళ్ళీ వీడియో చూసి నాకు కావాలని అంటారు కదా చాలామంది. ఇది నేను ఒక ఉన్నది మనకి ఏవి రిసీవర్ 7.2 రిసీవర్ 12 ఇంచ్ సబ్-ఊఫర్ ఉన్నదండి. చూడండి, DTS:X డాల్బీ అట్మాస్ కొత్త రిసీవర్లో ఉంది. బాక్స్ ప్యాక్తో యాక్స్ సిరీస్ దాని వచ్చిన అన్ని పేపర్లతో అలా ఉందండి బాక్స్. దీనే సబ్-ఊఫర్ మళ్ళీ వీడియో పెడతానండి. ఈరోజు వీడియో తీసుకొని రేపు మళ్ళీ సోమవారం వెళ్ళిపోతాను కదా. సండే ఈరోజు తెల్లవారుజామున అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, మొత్తం ఫొటోస్ పెట్టాను చూడండి. చాలా చాలా బాగుందండి కండిషన్. సబ్-ఊఫర్ అయితే ఊపుతుందండి. ఇది ఈ కస్టమర్కి ఫోటోగ్రాఫర్ అండి తను. దర్శికి ఇవాళ మీకు చెప్పగా ఉండి మన కస్టమర్ ఒక కస్టమర్ మాకు చూడవరం అండి వైజాగ్. మన స్పీకర్ వైరు నాకు మొత్తం అన్ని అడిగారు. ఏవి రిసీవ్ తనకి విజయవాడ నుంచి వచ్చిన కస్టమర్కి 494 మళ్ళీ ఇచ్చానండి. ఏలూరు అతనికి ఇచ్చాను కదండి, సేమ్ పీస్ ఇచ్చాను. మనకి తెలుసు కదండి, ఎక్కడికి వెళ్ళినా సరే మనం అందరితో కలిసిపోయి మాట్లాడతాం. మనం ఆలీలని భేదం ఉండదు. షాప్ ఓనర్తోనూ ఒకలాగా ఉంటాం, అందులో పనిచేసిన మనిషితోనూ ఒకలాగా ఉంటాం. ఓకే ప్రియ. HDMI కేబుల్ మ్యాక్స్ అండి. మంచి కేబుల్స్ ఇవి. ఇందులో HDMI కేబుల్ ఉంటాయి అండ్ సబ్-ఊఫర్ కేబుల్స్ కూడా ఉంటాయి. RC కేబుల్స్ 494. ఈవెన్ మన కస్టమర్ విజయవాడ నుంచి వచ్చింది తెల్లవారు పాపం నా కోసం అంత దూరం నుంచి వచ్చి విజయవాడలో దొరికితే పోయా. కానీ నమ్మకం నా కోసం నన్ను కలడానికి తీసుకోవడానికి వచ్చాడు. మొత్తం ఓన్లీ ఏవి రిసీవర్ ఆ టాగా హార్మోన్ స్పీకర్ పై తీసుకున్నారండి. ఇదిగోండి, నవ్వుతూనే ఉంటుంది. మంచివాడండి, చాలా మంచి. మనకి అతను అన్నాడు, భయ్యా నాకు ఏమీ తెలియదు, మీరే నాకు అన్నీ అన్నాడు. రా బ్రో అని చెప్పాను, ఇచ్చాను. నాకు ఏవి రిసీవ్ మీద 1000 రూపీస్ షాప్ అతను ఇస్తాడు పోయాయి ఇలాంటి కస్టమర్లు అప్పచెప్పినందుకు. అంతేగాని నాకు సెకండ్స్ మీద ఎక్కువ డబ్బులు వస్తాయి రూల్లో చెప్పాలంటే. కానీ
కస్టమర్ ఇబ్బంది పడకూడదని చెప్పి కొత్తవి ఇస్తున్నాను బ్రదర్. ఈ మధ్య మీరు చూసారు బాగా పాత అప్డేట్ అయిపోయిన ఎదురిసి వాళ్ళు తెప్పించడం మానేశాను. పాపం మనం నమ్ముకొని కొనుక్కొని రిసీవర్ ఏదైతే పాపం అతను ఎవరికి చెప్పుకుంటారండి ఆ బాధ. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనం ఎలా కష్టపడుతున్నాం, రూపాయి దాచుకుంటున్నాం నాకు తెలుసు. ఓకే బ్రో, ఈ టాగా హార్మోని స్పెషల్ ఎడిషన్ మాత్రం హైలైట్ బ్రదర్. మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇంకా అవ్వదు. ఎందుకంటే ఈ కుర్రోడు ప్యాక్ చేయడం కూడా జరిగిందండి. నేను చూడండి సార్, విజయవాడ నుంచి వచ్చాడు కదా, షాపులో అమ్మేశాను, పంపించలేదు బ్రో. నా ఫ్రెండ్ తెలుసు కదా, ఆటో కుర్రోడు ఎప్పుడు ఉంటాడు, ఆటో అతను తెప్పించి మళ్ళీ ఇవన్నీ ప్యాక్ చేయించుకొని ఆ కుర్రోడ్ని ఎక్కించి బస్ స్టేషన్ దగ్గర పార్సల్ చేసి భయ్య వెళ్తానని చెప్పి అతను బస్సు ఎక్కించి రావడం జరిగిందండి. ఏదో నా దగ్గరికి వచ్చావు కదా భయ్య, నన్ను కలిస్తావు కదా అనే గర్వం అయితే నాకు ఉన్నది. షాప్ దగ్గర కూర్చున్నాడు చాలాసేపు. మనం వచ్చిన కస్టమర్కి అయితే అంత వెయిట్ ఇస్తానండి. రాగానే ఫస్ట్ వాటర్ బాటిల్ ఇస్తాను సార్, అది ఫ్రిడ్జ్లో ఉంది తీసి. నాకు వాళ్ళ వల్లే కదండి, నాకు ఇంట్లో ఒక ముద్ద వెళ్తుంది ఎందుకంటే నాకు కస్టమర్ సబ్స్క్రైబర్స్ వల్లే భయ్య. ఒక్కో టైంలో నేను హైపర్ అవుతానని అనుకోద్దు. నేను చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.